నేను ఇన్ని పూజలు చేస్తున్నాను. నాకు తెలిసి నేను ఎవ్వరికి కూడా అన్యాయం చేయలేదే. కానీ దేవుడు ఎందుకు నాకు ఇన్ని పరీక్షలిస్తున్నాడు? నా ఒంట్లో ఎప్పుడు చూసినా అనారోగ్యం ఎందుకు వస్తుంది? ఎందుకు నేను ఎప్పుడు చూసినా బాధగా ఉంటున్నాను? ఏం చెయ్యాలన్నా చెయ్యలేకపోతున్నాను ఎందుకు? అని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారా? పైగా దేవుడిని నిందిస్తూ ఉంటారా? కానీ మన కష్టాలకి దేవుడు మాత్రం మాత్రం కూడా సంబంధం లేదండి దేవుడికి. ఎందుకంటే మన పాపపు కర్మలు లెక్కలనేవి తేలుస్తారు. అది కూడా ఎవరంటే యూనివర్సల్ చూస్తూ ఉంటుంది. ఈ ప్రకృతి అనేది పనిచేస్తూ ఉంటుంది. మనం ఒంటరిగా ఒక రూమ్లో కూర్చున్నా మన మీద ఒకరి నిఘా ఉంటుంది, మనం ఏం చేస్తున్నామనేది. ఏంటంటే అది మన మనసులోనే ఉంది. మన మనసే సాక్షి, పెద్ద సాక్షి. మన మనసులోని దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు చూసేస్తాడండి, ఎక్కడున్నా చూసేస్తాడు. ప్రకృతి మిమ్మల్ని అలా కనిపెడుతూనే ఉంటుంది. అయినా నేనేమీ తెలిసి పాపం చేయలేదు కదా అని కొంతమంది అనుకుంటారు. ఏమో పూర్వజన్మలోనే ఏదైనా చేయొచ్చు, లేదా ఈ జన్మలోని ఇప్పుడు మనం బయటను కూర్చొని కొంతమంది ఆడవాళ్ళు ఒక 10 మంది బయటను కూర్చొని మాట్లాడుకుంటారు, చూసారో లేదో. ఒకళ్ళ మీద ఒకరికి చాడీలు. కొంతమంది ఏమో సీరియస్గా వాళ్ళ ఫ్యామిలీ అది, కొంతమందిది నేను చెప్పను. కానీ మ్యాక్సిమం అయితే ఒక 99% పక్క వాళ్ళ మీద చాడీలే ఉంటాయి ఆ మీటింగ్లో నాకు తెలిసి. నేను చూశాను కూడా కాబట్టి. కానీ ఆ మీటింగ్స్లోని ఎవరి గురించైనా చెప్పినప్పుడు చాలా ఆతృతగా వింటారు కదా. అది నిజమో అబద్ధమో తెలీదు, కానీ దానికి మనము ఊకొడుతూ ఉంటాం. అది కూడా పాపమే. ఎందుకంటే అది ఒక ఆనందం పొందుతున్నాం మనం. ఒకళ్ళ గురించి చెడు చెప్తుంటే దానికి పడట్లేదు, దాని జీవితం కూడా అలాగే ఉంది, పోనీలే, అలాంటి ఆనందాలు ఉంటాయి కదండి. ఇంకొకటి ఏంటంటే మన మనసులోని చెడుంచుకొని బయటకు మాత్రం మంచిగా నటిస్తాం చూసారా ఒకరి మీద, అది కూడా పాపమే. అయితే మరి ఇవన్నీ నాకు తెలియదు కదా, నేను తెలియక చేశాను, ఇప్పుడు ఎలా కరిగించుకోవాలి? పూజలు చేసినా మరి పాపం నుంచి తప్పించుకోలేము అంటే, పూజలు చేస్తే మనకి ఇంట్లోననేది దుష్టశక్తులు అవి ఇంట్లోకి రాకుండా, అలాగే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళడానికి దారి చూపిస్తుంది పూజ అనేది. అలాగే లక్ష్మీదేవి ఇంటికి వస్తారేమో కానీ పూజల వల్ల మీ పాపకర్మాలు అనేవి మాత్రం, పాపకర్మలు అంటే ఓన్లీ డబ్బు వస్తేనే నేనేం పాపం చేయలేదు కాబట్టి నాకు డబ్బు వస్తుంది అనుకోవడానికి లేదండి. డబ్బు నువ్వు సమానంగా రెండు, పుణ్యము పాపము రెండు సమానంగా చేస్తే నువ్వు పుణ్యం అయితే ఎంతైతే అనుభవిస్తావో పాపం కూడా సగం అనుభవించాల్సిందే. దీనికి ఒక్కటే దారి, మన పాపములు అనేవి కరిగించుకోవాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోండి. జ్ఞానాన్ని సంపాదించుకుంటే నువ్వు ఇప్పటి వరకు ఎన్ని సముద్రపు పాపాలు చేసినా పటాపంచలైపోతాయి. జ్ఞానాన్ని సంపాదించుకో. ఇదంతా మీకు జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. జై శ్రీరామ్.